హాయ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్. మరి జూన్ మంత్లో క్లియర్గా ప్రతి ఫౌండర్ హ్యాపీలో ఉంటాడని ఎల్సీ లీడర్ల మాటలు బట్టి మనం ప్రజెంట్ అయితే కొంచెం హ్యాపీలోనే ఉన్నాం. అదేవిధంగా జెన్నీ అలేవో మేడం చెప్పినట్లు ఒకసారి ఊహించు, నీకు కావాల్సిన జీవితాన్ని ఇప్పుడు మళ్ళీ ఊహించు, ఈసారి ఇది నిజమవుతుందని నమ్ముతూ అన్నట్లు మంచిగా పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా తంజా మేడం నుంచి కూడా ఒక ఫేస్బుక్ పోస్ట్ వచ్చింది. త్వరలో మనమే ప్రచారం చేసుకునే సమయం రానుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రచారం మీ సొంత ఫేస్బుక్ పేజీలో కానీ ఇతర ప్లాట్ఫామ్లో కానీ చేయాలి, ఈ గ్రూప్లో కాదు. ఈ నియమం అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. కొంతమంది లీడర్స్ ఇప్పటికే తమదైన శైలిలో ప్రచారం చేయడం ప్రారంభించారు. వారిని చూసి నేర్చుకోండి, కానీ వారిని కాపీ చేయొద్దు. మీ సృజనాత్మకతను ఉపయోగించండి. ప్రజల దృష్టిని ఆకర్షించే మీ సొంత మార్గాన్ని కనుగొనండి. మీ అసలు లక్ష్యం ప్రజల నమ్మకాన్ని సంపాదించడం. అందుకే మీరే మీలా ఉండండి. రాబోయే ట్రైనింగ్ వీడియోస్ నుండి మరింత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ అందరికీ శుభాకాంక్షలు అన్నట్లు గెట్ ఎగ్జైటెడ్ అని తంజా మేడం అయితే పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి క్లియర్గా ఫౌండర్స్ అర్థమయ్యేది ఏదంటే, ట్రైనింగ్ రాబోతుంది, ట్రైనింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఖచ్చితంగా వాటిని మీ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, మీకు ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ అలా ఉంటే వాటిలో డైలీ పోస్ట్ చేస్తూ కొంచెం మన కంపెనీ అంటే ఇలా ఉండబోతుంది అన్నట్లు జస్ట్ మీ సోషల్ మీడియా ద్వారా మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి కానీ సరౌండింగ్ కానీ పరిచయం చేసే ప్రయత్నం చేయండి అంటున్నారు. ఏదేమైనా ఇది మనం ఒక రకమైన కొత్త బిజినెస్లోకి వెళ్తున్నాం కాబట్టి క్లియర్గా మనం కూడా మన సరౌండింగ్లో ఇలా విషయాలను ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఏదేమైనా తర్వాత జిమ్ హాకిన్స్ గారు ఒక మంచి విషయం అయితే మనకు అందజేశారు. ముఖ్యంగా 2 ఈజ్ బెటర్ దాన్ 0, 2 అనే దానికంటే 2 అనేది 0 కంటే మెరుగైందనే ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా హాకిన్స్ గారు ఏం చెప్తున్నారంటే, ఇటీవల 2 ముఖ్యమైన సమాచారం వెలువడ్డాయి. మొదటి విషయం ఓఈఎస్ బ్యాక్ ఆఫీస్లో కొన్ని రోజుల క్రితం విడుదలైంది. యాస్ ప్రొఫెసర్ మనతో పంచుకున్నది ఏమిటంటే, కొన్ని పరిస్థితులు మారడంతో ఇప్పుడు ఆయన నిజాలను మరింత స్పష్టంగా చెప్పగలిగే స్థితికి వచ్చారు. ఆన్ ప్యాసివ్ మూసివేతకు దారితీసిన సంఘటనల గురించి, గతంలో జరిగిన విషయాల గురించి ఆయన నిజాలను వివరించబోతున్నారు. నేను ప్రస్తుతం ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు, కానీ యాజ్ చెప్పిన ప్రకారం రాబోయే కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు అప్డేట్లు వస్తాయి. అవి వదంతులు కావు, ఇంటర్నెట్లోని కథనాలు కావు, గూగుల్లో వెతికే సమాచారం కాదు. అవి నేరుగా యాస్ నుంచి వచ్చే వాస్తవాలు. అంటే ఇక్కడ ఒక విషయం చూడండి, యాస్ గారు మనతో చెప్పేదానికి టైం అయిపోయింది, దాదాపు 1 నెల కిందటనే అనమాట. కాబట్టి ఆయన ఆ రోజు కొన్ని వారాలు అన్నారు కాబట్టి ఆ డేట్ కూడా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ అప్డేట్లు జరిగే అవకాశం ఉందని ఒక్కసారి గుర్తుంచుకోండి. అదేవిధంగా హాకిన్స్ గారు, నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను, తెలిసిన మనసుతో వినండి అంటున్నారు. విక్టరీ విత్ యాస్ గురించి చాలామంది అడుగుతున్నారు. విక్టరీ విత్ యాస్లో ఏమి జరుగుతుంది, ట్రైనింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, సమాచారం ఎప్పుడు విడుదల అవుతుంది అని. యాష్ ఇటీవల విక్టరీ విత్ యాస్లో ఒక పెద్ద సందేశాన్ని పోస్ట్ చేశారు. మరి ఆ సందేశంలో ఆయన చెప్పింది ఏంటంటే, అనేక పనులు పూర్తయ్యాయి, అవసరమైన ఏర్పాట్లు దాదాపు సిద్ధంగా ఉన్నాయి, ప్రారంభానికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి, ఆన్ ప్యాసివ్ ముగింపుకు సంబంధించిన కొన్ని అంశాలు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది, అందువల్ల రాబోయే విషయాలకు సిద్ధంగా ఉండండి. సోషల్ మీడియాను గమనించండి. నేను, క్రిస్, జూలీ, సూసీ, మైకెలిస్, మేఘన్ మిచెల్, ఇతర నాయకులు లైవ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మీతో పంచుకుంటూనే ఉంటాం. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించండి ఫౌండర్స్, సారే డైరెక్ట్ క్రిస్ సార్ కానీ, జూలీ మేడం కానీ, సుశీ మేడం కానీ, మైకెలిస్ కానీ, మేఘన్ మిచెల్, ఇలా ఇంకా కొందరు నాయకులు మేము మీకు చెప్తాము, విషయాలు అప్డేట్లు అందిస్తామంటున్నారు సార్ డైరెక్ట్. కానీ రీసెంట్గా కొంతమంది, మరి వీళ్ళ మాటలు నమ్మకండి, వీళ్ళు చెప్పేది అబద్ధము అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. అదేవిధంగా ఖచ్చితమైన తేదీ ఇప్పటి వరకు ఇవ్వలేదు, కానీ యాజ్ చెప్పిన ప్రకారం కొన్ని రోజులు లేదా కొన్ని వారాల్లో విక్టరీ విత్ యాస్ గురించి ముఖ్యమైన వివరాలు విడుదల కావడం ప్రారంభం అవుతుంది. అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండండి, ఆశతో ఉండండి, సానుకూల దృక్పథంతో ఉండండి అంటున్నారు. అదేవిధంగా ఆన్ ప్యాసివ్ గురించి రాబోయే నిజాలు,
మళ్ళీ ఓఈఎస్ ప్రకటనకు వస్తే యాస్ అన్పాసివ్ మూసివేతకు సంబంధించిన అనేక నిజాలు వెల్లడించబోతున్నారు. ఇది గతంలో వచ్చిన ఓ న్యూస్ 19, ఓ న్యూస్ 20 లాంటిది. అయితే ఈసారి ఓ న్యూస్ 21 అని పేరు పెట్టారు. వ్యక్తిగతంగా నేను యాస్ ఏం చెప్తారో ప్రశాంతంగా విని అర్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. యాస్ చెప్పిన ప్రకారం కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కొన్ని వ్యక్తుల గురించి తెలిసిన విషయాలు మనకు బాధ కలిగించవచ్చు. కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులుగా మనకు ప్రతీకారం తీర్చుకోవాలనే కోపం వస్తుంది. ఆ వ్యక్తిని వెతికి పట్టుకుందాం, వారిపై చర్య తీసుకుందామని భావనలు రావచ్చు. దయచేసి అలా చేయకండి అంటున్నారు. మీకు కోపం రావచ్చు, మీరు క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు కూడా, అది మీ వ్యక్తిగత నిర్ణయం. కానీ ఎవరిని వెంబడించడం, హాని చేయడం, ప్రతీకారం తీర్చుకోవడం వంటి పనులు చేయకండి అని చెప్తున్నారు. కాబట్టి అన్పాసివ్ గురించి జిమ్ అభిప్రాయం ఏదంటే, అన్పాసివ్ తన కాలంలో ఒక మంచి ఆలోచన, కానీ దురదృష్టవశాత్తు అది చాలా నష్టపోయింది. నేను ఎన్నోసార్లు చెప్పాను అన్పాసివ్ ఇక ముందుకు సాగదు. చాలామంది అడుగుతున్నారు, అయితే ఓఈఎస్ ఎందుకు ఇంకా కొనసాగుతుందని. దానికి సమాధానం ఏదంటే, ఇది యాస్కు పూర్వ ఫౌండర్లతో కమ్యూనికేట్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అందుకే ఓఈఎస్ ఇంకా కొనసాగుతుందని చెప్పారనమాట. ఇక్కడ ప్రతీకారం వద్దు. యాస్ చెప్పబోయే విషయాలు కొందరికి నష్టం కలిగించేలా ఉండొచ్చు, కానీ ఆ విషయాలు విని కోపంతో ప్రతీకారం తీర్చుకోవడం వల్ల మనం కూడా అదే స్థాయికి దిగజారినట్లే అవుతుంది. అందువల్ల నిజాలను వినండి, ప్రశాంతంగా ఉండండి, ప్రతీకార చర్యలకు దూరంగా ఉండండి అంటున్నారు. అదేవిధంగా విక్టరీ విత్ యాస్ పట్ల నా నిబద్ధత, ఈ సమాచారం ఏదైనా వచ్చినా నా అభిప్రాయం మారదు. నేను యాస్తోనే కొనసాగుతాను. విక్టరీ విత్ యాస్కు మద్దతు ఇస్తూనే ఉంటాను, ఎందుకంటే మంచి విషయాలు రాబోతున్నాయని నేను నమ్ముతున్నాను. ఆ ప్రయాణంలో భాగం కావాలని కోరుకుంటున్నాను. మన కమ్యూనిటీలో చాలామంది కూడా అలాగే అనుకుంటున్నారని నాకు తెలుసు. కొంతమంది ఇప్పటికే వెళ్ళిపోయారు, కొంతమంది కోపంగా ఉన్నారు. అది వారి హక్కు, వారి అభిప్రాయం. కానీ నా అభిప్రాయం, మాతోనే ఉండండి. మనం ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. యాస్ మరి ఆయన బృందానికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాం అని 2 ఈజ్ బెటర్ దాన్ 0 అంటే 2 అంటే ప్రస్తుతం మనకు 2 ముఖ్యమైన అప్డేట్లు. అంటే ఒకటి అన్పాసివ్ గురించి నిజాలు త్వరలో బయటకు వస్తాయి. 2 విక్టరీ విత్ యాస్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు ముందుకు సాగుతున్నాయి. అంటే ఇక్కడ 0 అంటే ఏం జరగకపోవడం. యాష్ ఎక్కడో సెలవుల్లో ఉన్నారని కొందరు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. ఆయన చాలా బిజీగా పనిచేస్తున్నారు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి. విక్టరీ విత్ యాస్ మరియు రాబోయే కొత్త బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి చివరిలో విషయం ఏదంటే, ఈ వీడియోను ఈ విషయాన్ని దయచేసి అందరూ తెలుసుకోండి. మీకు కోపం వచ్చినా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించకండి. త్వరలో మరిన్ని పరిణామాలు జరుగుతాయి. అదేవిధంగా మీరు నన్ను ఇంకా ఎక్కువ చూడబోతున్నారు, మళ్ళీ కలుద్దాం అని జిమ్ హ్యాకింగ్స్ గారు చాలా ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రకారం చెప్పడం జరిగింది. మరి ఇక్కడ యాస్ఫరెసర్ అన్పాసివ్ ముగింపుకు సంబంధించిన నిజాలను త్వరలో రాబోతున్నాయి, మనకు చెప్పబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా విక్టరీ విత్ యాస్ ప్రారంభానికి అవసరమైన పనులు దాదాపు పూర్తయినాయని కూడా అర్థమవుతూ ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమైన ప్రకటనలు రావచ్చు. సభ్యులు ప్రశాంతంగా ఉండాలని, అదేవిధంగా ప్రతీకారం, ద్వేషానికి దూరంగా ఉండాలని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి విక్టరీ విత్ యాస్కు మనం ఎప్పటికైనా పూర్తి మద్దతు కొనసాగించాలని తెలియజేస్తూ, డియర్ ఫౌండర్స్ ఓపికగా ఉండండి. అన్ని విషయాలు మనకు తెలిసే వరకు అందరూ ఖచ్చితంగా హ్యాపీ అవ్వబోతున్నారు డియర్ ఫౌండర్స్. ఓకే, ఇది ఈరోజు విషయం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.